నమస్కారం మై న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో ఒంగోలు పరిసర ప్రాంతమైన కొప్పోలు గ్రామంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు। ఈ సందర్భంగా రైతులకు 50% రాయితీపై పశువుల దానా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగళ్ల వెంకట్రావు, నగర అధ్యక్షులు బండారు మదన్, టీడీపీ నాయకులు కాట్రగడ్డ రఘు, వెంకటేశ్వర్లు, కొటారి నాగేశ్వరరావు, భాస్కర్, కాళేశ, మునీంద్ర, దొడ్డా శేఖర్, అధికారులు, వెటర్నరీ పాలీ క్లినిక్ మురళీకృష్ణ, జయచంద్ర, సంధ్య, బతినేని కృష్ణమూర్తి తదితరులు రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించి 50% సబ్సిడీ ద్వారా దానాన్ని అందజేశారు। భాస్కర్, కాళేశ, మునీంద్ర, దొడ్డా శేఖర్, అధికారులు కేంద్రంలో వచ్చిన దాంట్లో వచ్చిన రోజున అక్కడికి మనం భూమి ఏర్పాటు చేస్తున్నాం। దాంట్లో డాక్టర్ వచ్చి వచ్చిన వారానికి వస్తున్నాడు సెంటర్లో ఇక్కడే సార్ దానం చేశారు। వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను। ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ సార్ గారికి, తర్వాత మా జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర సార్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ జయచంద్ర సార్ గారికి, తర్వాత కృష్ణమూర్తి గారికి, తర్వాత మన ఈ కార్యక్రమం ఇంతగా అద్భుతంగా జరుగుతుందంటే మన ఎక్స్ సర్పంచ్ రఘు గారికి, కాట్రగడ్డ రఘు గారికి, తర్వాత రాచర్ల వెంకట్రావు గారికి, బండారు మదన్ మోహన్ గారికి, అందరికీ ఈ గ్రామస్తులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అనమాట। ముఖ్యంగా ఈ క్యాంప్స్ ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మన జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు కొడితే పెడతాలే తర్వాత పట్టుకో సార్ వాళ్ళు కూడా పక్కన ఓకే వేరే ఉంటాం ఇంకో నలుగురు స్వామి పని చేస్తే పని చేయవాలి, కానీ అట్లాంటి ఆలోచనలే వద్దు। తప్పకుండా బాగానే పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని ఉపయోగించుకునే దానికి చూసి రైతులు ఈ విధంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం। సర్పంచ్ గారు మాట్లాడతారు। ఆహ్వానం ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారికి, అలాగే మార్కెట్ వెంకటరావు గారికి నేను ఆశిస్తున్నాను। నమస్కారాలు తెలియజేస్తున్నాను। సభాధ్యక్షుడు మన కేవీ గారు వెంకటేశ్వర గారు, అదేవిధంగా డిఎల్డిఏ మురళీకృష్ణ గారు, మన ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, డిడి జయచంద్ర గారు, డిడి సంజయ్ గారు, డిడి శ్రీనివాసరావు గారు, కొటారి నాగేశ్వరరావు గారు, నీటి సంఘం అధ్యక్షుడు మన కృష్ణమూర్తి గారు, బండారు మదన్ గారు, రఘు గారు, అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం। ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశువర్ధక శాఖకి అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం।
ఈరోజు ఉండే మనుషులతో పాటు పశువులు చాలా అవసరం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఎన్నో కుటుంబాలు దాని మీద జీవనం చేయడం జరుగుతూ ఉన్నారు. దాని వచ్చిన పాలన కానీ ఇవన్నీ కూడా మన డైరీ లేకపోతే మన వాళ్ళు చెప్తా ఉన్నారు. డైరీ అయితే అది కొన్ని కారణాల వల్ల మనకి 1918లోనూ మూడబడింది. మనం కూడా ముఖ్యమంత్రితో మాట్లాడటం జరిగింది. అది పీపీ మోడల్లో కానీ దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మళ్ళీ కూర్చుందామని చెప్పి కూడా ఆయన చెప్పాడు. కాకపోతే ఇప్పుడు మన డైరీకి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఉండే దానికి కూడా ఈరోజు ఉండే ప్రైవేట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సంఘాలు మనకు అందరూ కూడా ఒక సంఘాలుగా చేసుకొని దాని మీద జాగ్రత్తగా కూడా వాళ్ళను కూడా మనం అన్ని చేసుకునే విధంగా కుటుంబాల దాని మీద జీవనం గడిపే చాలా మంది రైతులు కూడా ఈరోజు ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది. దానికోసం ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. ఈరోజు 50%, 70% సబ్సిడీ ఇస్తుంది. రైతులు బాగుండాలి, రైతులతో పాటు పశువులకు కూడా మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పశువు దాని సరఫరా కింద దగ్గర 50% రైతులతో ఈరోజు రైతులు చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గోకులం షెడ్లు కూడా ఈ ప్రభుత్వం 90% డిస్కౌంట్ తోటి ఎవరు ఎంతమంది కట్టుకుంటారో అంతమంది కట్టుకోమని చెప్పి దాన్ని కూడా మనం పెట్టాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దానికి ఎక్కడంటే రోడ్ల మీద కట్టకుండా ఒక షెడ్ పెట్టుకోవటం, దానికి ఒక పద్ధతిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దానికి దగ్గర 150 మంది గోకుల షెడ్లు కడితే దానికి 3,60,00,000 రూపాయలు దానికి ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ రైతుల కోసం, రైతులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, వాళ్ళ కోసమే చెప్పేసి ఈరోజు ఎంత పర్సెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో అనేక పోయిన పాత గవర్నమెంట్ దగ్గర 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసింటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుల పరిపాలనలో ఈరోజు ఎన్డీఏ కూటమి పూర్తిగా అన్ని రకాలుగా కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మనం ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చామో, సూపర్ 6 పథకాలు కూడా ప్రజల కోసం చేసామో దానిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే అన్నదాత సుఖీ కావచ్చు. ఈరోజు దానికి మొన్న కూడా 2వ విడత రైతులందరూ కూడా వేశారు. మొన్న అంతకుముందు ఒక 7,000 ఇచ్చారు, తర్వాత మొన్న ఒక 5,000 ఇచ్చారు. మనం ఏదైతే ప్రామిస్ చేశారో 20,000లో కూడా ఇంకొక 6,000 కూడా 3వ విడతలో దాన్ని కూడా వేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా పథకాలతో పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదివరకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉద్యోగస్తుల జీతాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఇవన్నీ ఈరోజు 1వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 మీ అందరూ కూడా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఇంటికి అన్నీ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు 1వ తారీఖు అవగానే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఎక్కడా కూడా ల్యాబ్స్ రాకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు చేపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క కంపెనీలు, ఒక పక్క డెవలప్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ లేదు. మనం పోయినసారి 14-19 పెట్టిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈరోజు దానికోసం తిరుగుతా మళ్ళీ ఇన్కమ్ సోర్స్ పెంచడానికి, అదేవిధంగా కంపెనీలు చేసుకురావడానికి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి అన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోండి. ఈరోజు ఇక్కడ హాస్పిటల్ లేకపోయినా ఇక్కడ ఒక అతన్ని పెట్టారు, గోపాలన్న అతను అతను కూడా పెట్టారు. దాన్ని మీకు ఏది కావాలన్నా కూడా ఈరోజు మా అధికారులు అంతా కూడా వాళ్ళు ఒక సీనియర్ పోస్టు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మెడికల్ క్యాంప్ లాగా పెట్టి మీకు అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు ఈ బస్సు మద్దతు చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు నేను ఇందాక కూడా చెప్తున్నాను, ఏదైతే కోవిడ్ రోజు కూడా దాన్ని కూడా ఎక్కువ మందికి రావడానికి దాన్ని ఈరోజు కలెక్ట్ చేసి దాని గడివరికి ప్రభుత్వంలో వాళ్ళు 500 తీసుకుంటే ఈరోజు 150 రూపాయలకే
మీకు అందరూ కూడా మళ్ళీ పొయ్యి కూడా ఉండేటట్టుగా దానికి ఇబ్బంది లేకుండా సందేహపెట్టుగా ఈరోజు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతారు. ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంది. ఇంకా కూడా మీరు ఎవరైనా కూడా ఏ ఇబ్బంది లేకుండా తుఫాను కూడా వర్షాలు పడ్డప్పుడు కూడా అదేవిధంగా మనుషులతో పాటు జంతువులు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి అందరూ కూడా టెస్టులు చేయకపోతే మెడికల్ కార్డు పెట్టినప్పుడు డాక్టర్స్ వచ్చినప్పుడు అందరూ కూడా వస్తువులు తీసుకురావటం, దానికి కావాల్సిన ఏదైనా మెడికేషన్స్ ఉంటే మెడికేషన్స్ చేయటం, వాళ్ళు ఏమైనా ఈటలు తగ్గినప్పుడు దాన్ని మళ్ళా పెంచుకునే విధానంగా దానికి కావాల్సిన ఫీ తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమం. ఇందాక మన వాళ్ళంతా కూడా జేడీ గారు, మన జేడీ గారు వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా ఊళ్ళో కూడా అన్ని తిరిగేసి వచ్చారని కూడా చెప్పారు. వాళ్ళు కూడా ఒక మనస్ఫూర్తిగా రైతన్న మీకోసం ప్రోగ్రాం ద్వారా వాళ్ళు అన్ని కూడా చేసుకొని రావటం తిరగటం అన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు కూడా అవ్వండి. ఈరోజు ఇంతమంది వచ్చినప్పుడు, ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు, ఇంతమంది మా ఫ్రీగా మీకు అన్ని కూడా ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు అందరూ కూడా పాల్గొచ్చుకోండి. రైతులు కూడా అందరూ రావాలి, అందరూ ఉండేవాళ్ళు తీసుకోవాలి. వీళ్ళు వచ్చిపోయిన తర్వాత మనం వచ్చి మాకు సబ్సిడీ కావాలి, లేకపోతే మాకు అది కావాలి ఇది కావాలి అనుకున్నప్పుడు మన ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు కూడా కలుపుకోవడం, ఎప్పుడు కూడా ఊళ్ళోకి ఇంతమంది వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా చూపించి ఇట్లాంటివన్నీ కూడా ఉండేటప్పుడే చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అందరూ వచ్చిన పెద్దలందరికీ, రైతులకి, అదేవిధంగా అధికారులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాను. రెడ్డి బండి ఎక్కాడు మనం పోదాం. లోపం అది కొంతమందికి అది వరం అంటే ఒక లోపం ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక స్కీమ్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్కిల్స్ అనేది ఉంది, వాళ్ళు దాంట్లో రాణించగలరు. కొంతమంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు గోల్డ్ మెడల్ కూడా దాంట్లో గెలవటం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్ల కాలనీ పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి అఖండ పడిపూజ మరియు భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. భజన కార్యక్రమ ఉభయదాతలుగా అయినేని శ్రీనాథ్ సత్య దంపతులు, వారి కుటుంబ సభ్యులు ధరుణ్ తేజ్, విష్ణువర్ధిని పాల్గొని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాన్ని పరాంకుశం రంగా గురుస్వామి, పరాంకుశం షమీర్ స్వామి నిర్వహించారు. భజన కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నరసరాపేటకు చెందిన అయ్యప్ప నామ సంకీర్తనాచార్యులు కుమార్ గురుస్వామి భజనలు, గానంతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మరియు భవానీ స్వాములు, ఆంజనేయ స్వాములు, శివస్వాములు, గోవింద స్వాములు, సకల మాల ధారణ ధరించిన స్వాములు, స్థానిక భక్తులు హాజరై భజన కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి సుమారుగా 2500 మంది భక్తులు హాజరైనట్లు తెలిపారు. వచ్చిన సకల మాలధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థాన కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ కుమార్ గురు స్వామి మొదలుగాత్ర నుంచి విన్నాం స్వామి. ఈ పాట కోసం భజనకి చాలా మంది వచ్చారు భక్తులు, స్వాములు అక్కడి నుంచి. ఆ పాటను మన కుమార్ గురు స్వామి మొదలుగాత్ర నుంచి విన్నాం స్వామి. మనలో చాలా మంది కూడా మాల ధరిస్తేనే బొట్టు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాల ధరించకపోతే ఆ బొట్టు ఎక్కడుంటుందో ఆ గుడి ఎక్కడుంటుందో కూడా చాలా మంది నాతో సార్. అలాంటి సందర్భంలో ఈ మాల వేసుకుని ఆ మహిమ తెలుసుకున్న పరిచాడు. ఫస్ట్ ఏ విధంగా మాల వేసుకునేది, ఇలాంటి పరిపూజకు వచ్చి ఆయన మహిమ తెలుసుకున్నాడు. గురుస్వామి చెప్పినటువంటి మాటలు విన్నాడు, అప్పుడు మాల వేసుకున్నాడు. తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేశాడు. ఈ పాట మొత్తం కూడా అది ఏ రోజు గుడికి వెళ్ళలేదు. అలాంటి స్వామి ప్రతిరోజు గుడికి వెళ్ళటం స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యాడు. బొట్టు పెట్టుకోవాలని కాదు, మాల ధరించకపోయినా బొట్టు అనేది పెద్ద ఖర్చేం కాదు. మన హిందూ పుట్టకు పుట్టినప్పుడు బొట్టు అనేది కంపల్సరీగా అందరూ పెట్టుకొని, మరి దాని సైంటిఫిక్గా కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనుక అందరూ వెళ్ళి స్వామివారి అనుగ్రహానికి పాత్రగా కూర్చున్నాం. అలాంటి సందర్భంలో అయ్యా నువ్వు చేసిన బొమ్మలమ్మయ్యా, నువ్వు పోసిన ప్రాణంలో అయ్యా అని ఈ సంవత్సరం మేము చేసినటువంటి, అంటే ఇది సెమీ ఫోర్త్ టైప్ సంవత్సరం మేము చేసినటువంటి పాటను ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి అభిషేక ప్రియరే
ఊరేగింపుగా వస్తున్నారు. ఈ పాట అయిపోయిన తర్వాత నరసింహస్వామి పాట పడుకుందాం. ఒకసారి రండి స్వామి.
అయితే సహకరించండి. అందరూ కూర్చోవలసిందిగా మరి. विष्णु शंभो प्रियं सुतं क्षिप्रप्रसाद निरतं शास्तारं प्रणमाम्यहं कमातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं अस्पदिष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहं केरले विग्रहं आर्तत्राणपरं देवं शास्तारं प्रणमाम्यहं नित्यं
శ్రీరామ్ అభయాంజనేయ స్వామి దేవస్థానం మర్రిచెట్టు కాలనీ మంగపూర్ రోడ్డు నందు ప్రతి కార్తీక మాసంలో 41 రోజు మండలం కాలం పాటు అయ్యప్ప స్వాములకు సకల మాలాధారణ ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం 41 రోజుల్లో మనం అయ్యప్ప స్వామి వారి అఖండ పడి పూజ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 29, 11, 25 శనివారం ఈరోజు అఖండ పడి పూజ భజన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. దీనికి ఉభయదాతలు వచ్చేసి అయినేని శ్రీనాథ్ సత్యవతి దంపతులు, వారికి దేవస్థాన కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖండ పడి పూజ భజన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. కార్యక్రమం సక్సెస్ అయింది. అందరికీ భక్తులకు దాతలకు అందరికీ దేవస్థాన కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అఖండ పడి పూజ భజన కార్యక్రమం పూర్తయిన తర్వాత భిక్ష కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సకల మాలాధారణ ధరించిన స్వాములకు అలాగే విడి స్వాములకు కూడా చాలా చక్కగా సుమారుగా 2000 మందికి పైన భిక్ష ఏర్పాటు చేశాం. భిక్ష కూడా సంపూర్ణంగా పూర్తయి సక్సెస్ అయింది కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.